ఏం దిగులుగా ఉండారు? మా మీద మాకే అసహ్యంగా ఉంది. ఏమి అద్దంలో మొఖం చూసుకునేరా? సరేలే, ఏమైందో చెప్పండి. బ్రహ్మముహూర్తంలో లేస్తే మంచిదని చెప్పుండా నువ్వా? అది సైంటిఫిక్ గా కూడా ప్రూవ్ అయిందా? ప్రతిరోజు లేద్దామని 4 గంటలకు అలారం పెడుతున్నాను. మళ్ళీ ఆఫ్ చేసుకుంటున్నావు. అవునైనా నీదేం బాధరా? ప్రతిరోజు జిమ్కి వెళ్దాం అనుకుంటాను, కానీ ఏదో ఒక పని వల్ల నిలిచిపోతావు. అవునైనా ఒళ్ళు నొప్పులని అదని ఇదని ఒక్కొక్కసారి ఏం పని లేకపోయినా జిమ్కి వెళ్దామంటే నేను ఇంట్రెస్టే రాను అన్నది. బ్రహ్మముహూర్తంలో లేవడం, జిమ్కి వెళ్ళడం ఇలాంటి వాటిని అలవాటుగా ఎందుకు చేసుకోలేకపోతున్నారో తెలుసా? ఎందుకో? అవి మంచి అలవాట్లు కాబట్టి. అదే ఒక చెడు అలవాటు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ సిగరెట్ తాగడం, మందు కొట్టడం, ఇలాంటివి చాలా ఈజీగా కష్టపడకుండా నేర్చుకోవచ్చు. అసలు మనకు తెలియకుండానే ఒక అలవాటుగా మారిపోతాయి. ఆ తర్వాత మన జీవితాన్ని నాశనం చేస్తాయి. చెడు ఆకర్షించినంతగా మంచి ఆకర్షించదు. ఒక చెడు అలవాటు మనకి ఎంతటి నష్టాన్ని ఇస్తుందో, ఒక మంచి అలవాటు దానికి రెట్టింపు లాభాన్ని ఇస్తుంది. మరి రెట్టింపు లాభాన్ని పొందాలంటే రెట్టింపు కష్టాన్ని అనుభవించాలి కదా. ఆ కష్టాన్ని ప్రస్తుతం మీరు అనుభవిస్తూ ఉండేది. కొంచెం పట్టుదలతో దృఢంగా నిలబడి ప్రయత్నిస్తే తప్పకుండా విజయం సాధిస్తారు. సరేనైనా.